50 సంవత్సరాల తర్వాత మీరు పొరపాటున కూడా పని చేయకండి. గొప్ప దానికోసం ప్రయత్నంలో మంచి దాన్ని వదులుకోవడానికి నువ్వు ఎప్పుడూ భయపడకు. అపారమైన సంపద ఉన్న పురుషులు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు అని భావించడం ముమ్మాటికి నీ తప్పే. స్నేహం మీద స్థాపించబడిన వ్యాపారం కంటే వ్యాపారంపై స్థాపించబడిన స్నేహం అనేది ఎంతో ఉత్తమం. నువ్వు చూడగలిగినంత దూరం వెళ్ళు. అక్కడికి చేరుకున్నాక మరింత దూరం ఖచ్చితంగా చూడగలవు. ఒక రోజులోని ప్రతి గంట డబ్బు కోసం మాత్రమే వెచ్చించే వాడికంటే దయనీయమైన వాడు మరొకడు ఉండడు అని గుర్తుపెట్టుకో. క్రమబద్ధమైన చక్కని జీవనానికి పొదుపు అనేది ఖచ్చితంగా అవసరం. ప్రతి విపత్తును ఒక అవకాశంగా మార్చుకోవడానికి నువ్వు ఖచ్చితంగా ప్రయత్నించు. సొంత ప్రయత్నంలో 100% కంటే 100 మంది ప్రయత్నాల నుండి 1% సంపాదించడమే ఉత్తమం. విజయం సాధించాలంటే పట్టుదల ఉండాలి. అది దేన్నైనా అధిగమిస్తుంది, చివరికి ప్రకృతిని కూడా. ప్రతి హక్కు ఒక బాధ్యత, ప్రతి అవకాశం ఒక కర్తవ్యం, ప్రతి ఆధిపత్యం ఒక విధి. దానం హానికరం, తీసుకునేవాడు దాని నుండి విముక్తి పొందనంత వరకు. అన్ని విజయాలకు మూలం ఏంటో తెలుసా? ఇంకేంటి, నువ్వు చేసే పని. ధనవంతుడివి కావడమే నీ ఏకైక లక్ష్యమైతే నువ్వు దాన్ని ఎప్పటికీ కూడా అస్సలు సాధించలేవు. చేతలతో కాక మాటలతో నిండిన మనిషి కలుపు మొక్కలతో నిండిన తోటలాంటివాడు. జాగ్రత్తగా ఉండు. కేవలం డబ్బు సంపాదించడమే నీ లక్ష్యం కాకూడదు. నిర్మించాలని, స్థాపించాలని నువ్వు ఖచ్చితంగా ఆశయం పెట్టుకో. విజయం సాధిస్తావు. డబ్బు తప్ప మరేమీ లేనివాడే కదా అత్యంత పేదవాడు అవుతాడు. అన్ని చెడులకి మూలం డబ్బు కాదు, డబ్బు లేకపోవడమే. సాధారణ పనులను అసాధారణంగా చేయడమే విజయం యొక్క గొప్ప రహస్యం. చెవులు తెరిచి నోరు మూసుకుంటే విజయం వస్తుంది కదా, ప్రయత్నించు. వైఫల్యం వచ్చేది ఏకాగ్రత లోపించడం వల్ల. దాన్ని నువ్వు సరిచేసుకో. విజయం వెంటపడి మరి నీ వెంటే వస్తుంది. యవ్వనంలో ఉన్నవాడికి అత్యంత ముఖ్యమైన విషయం తన పేరు ప్రతిష్టలు సంపాదించడం. యవ్వనంలో ఉన్నప్పుడు తమ ప్రాధాన్యతలను తప్పుగా పెట్టుకున్నందునే పేదవారిగా మారుతారు. ప్రపంచం ఎవడి జీవనానికి రుణపడి ఉండదు, కానీ ప్రతి ఒక్కడికి జీవించే అవకాశాలను ఖచ్చితంగా ఇచ్చే తీరుతుంది కదా. 50 ఏళ్ల తర్వాత నువ్వు అస్సలు పని చేయకు. ఎందుకంటే డబ్బు నిన్ను నీకు తెలియనివ్వదు, సమయాన్ని తెలివిగా వెచ్చించదు. అప్పుడు నువ్వు ఎదగగలవు. అర్థమవుతుంది కదా. నువ్వు ప్రయత్నించావు అంటే జీవితం ఖచ్చితంగా నీ సొంతమవుతుంది. గుర్తుపెట్టుకో, మనసు నిండా స్వచ్ఛమైన ప్రేమ ఉన్నవారికి గుండె నిండా బాధ, నిద్రలేని రాత్రులు ఖచ్చితంగా వాళ్ళకి ఉండే ఉంటాయి. నువ్వేంటో నిరూపించుకునేంత వరకు ఇంట్లో వాళ్ళకే కాదు, అసలు ప్రపంచానికి కూడా నువ్వు లోకువైపోతావు కదా. మీరు చేసిన పూజలకు ప్రతిఫలాన్ని ఇచ్చే భగవంతుడు మీరు చేసిన పాపాన్ని కూడా ఖచ్చితంగా ఇచ్చే తీరుతాడు. అడగకుండానే చెప్పడం అవివేకమవుతుంది. అడిగితే తెలిసి కూడా చెప్పకపోవడం నీ అహంకారం అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పేది నిజమే అయినా ఎదుటి మనిషి వినడానికి అస్సలు ఇష్టపడనప్పుడు చెప్పకపోవడమే మంచిది కదా. ఆలోచించు. అడవిలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ సింహం మాత్రం గడ్డి మేయదు. ఎప్పుడూ కూడా కష్టపడి బ్రతికేవాడు మాత్రం ఖచ్చితంగా జీవితంలో ఎప్పుడూ కూడా అస్సలు తలదించుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. మీరు కొన్ని చోట్ల తగ్గండి, మీ ప్రాధాన్యత ఖచ్చితంగా పెరుగుతుంది. అలానే అన్ని చోట్ల తగ్గకండి, మీ విలువ అనేది తగ్గిపోతుంది. మరీ తగ్గుతున్నాం కదా అని కొంతమంది అలుసుగా చేసి చూసేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్లతో కాస్త జాగ్రత్తగా ఉండు, లేదంటే అమాంతం నిన్ను ముంచేస్తారు. జాగ్రత్త. చెడు అలవాట్లకు నువ్వు ఇప్పుడు బానిసయ్యావంటే నీ చావుని నువ్వు వెంట పెట్టుకొని తిరుగుతున్నట్లే. ఎండు కర్రల్లో చేరిన పచ్చి కర్రల్లో
పచ్చి కర్రలు కూడా మంటల్లో మాడక తప్పదు. అలానే చెడ్డవారితో తిరిగిన మంచివాడు కూడా చెడిపోక తప్పదు. ఎదుటివారి తప్పుల నుండి నువ్వు ఖచ్చితంగా పాఠాలను నేర్చుకో. ఎందుకంటే అన్నిటిని మీ సొంత అనుభవాలతో నువ్వు నేర్చుకోవాలి అంటే నీకు ఈ జీవితకాలం సరిపోరు కదా. ఎవరూ నిన్ను అడగకుండానే నువ్వు ఇతరులకి సలహా ఇవ్వడం అన్నిటికంటే అతి చులకనైనది. మనం నమ్మితే ప్రతి అబద్ధం కూడా నిజంలానే అనిపిస్తుంది కదా. అదే నమ్మకపోతే నిజం కూడా అబద్ధంలానే ఉంటుంది. మనం ఎప్పుడూ కూడా జ్ఞానాన్ని సంపాదించనక్కర్లేదు. మనకున్న అజ్ఞానాన్ని విడిచిపెడితే చాలు జ్ఞానం వస్తుంది. మన ఆత్మ గౌరవాన్ని చంపుకొని జీవించడం అన్నిటికంటే హీనమైనది. నీకు ఉన్నదానితో నువ్వు ఇప్పుడు సరిపెట్టుకుంటే ప్రతి చోట నీకు స్వర్గమే. నీకు లేని దానికోసం నువ్వు ఆరాటపడుతూ వేసే ప్రతి అడుగు కూడా నరకమే. ఎక్కువగా నువ్వు పూసుకుంటే గంధం కూడా ప్రమాదమే కదా. కొన్ని బంధాలు కూడా అలాంటివి. చనువుగా ఉంటే నీకే ప్రమాదం. ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా నిద్రపోయేవాడే ఈ ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతుడు. అవును కదా. మీ యొక్క అభిప్రాయాలను బట్టే కదా మీ ఆలోచనలు కూడా నిర్ణయించబడతాయి. సదాభిప్రాయం లేని మనిషి మంచి చేసినా సరే ఇక్కడ ఎవ్వరూ ఒప్పుకోరు. అదుపు లేని ఆలోచనలు శత్రువు కంటే కూడా చాలా ప్రమాదకరం. జీవితం అనేది ఎప్పుడూ కూడా సవాళ్లను ఒకటి తర్వాత ఒకటి విసురుతూనే ఉంటుంది. వాటిని ఎదుర్కొని ధైర్యంగా నిలిచిన వాడే ఇక్కడ విజేతగా నిలబడతాడు. అర్హత లేని వ్యక్తి మీ యొక్క అర్హత గురించి మాట్లాడుతున్నాడంటే అది వాడి తప్పు కాదు, మీ యొక్క అమాయకత్వం. కేవలం చిన్న చిరునవ్వు ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా నీకు మార్చగలదు. ఇక అలానే ప్రేమ అనేది బాధ్యతలు లేనప్పుడు చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది. ఇక ఆ ప్రేమకి బాధ్యతలు తోడైతే ఆ ప్రేమ కూడా భారమైపోతుంది కదా. మనం రోజుకో రకంగా వేషధారణ అనేది మార్చుకోవచ్చు, కానీ రోజుకో రకంగా మన మనసు మాత్రం మారకూడదు కదా. నువ్వు ఉపవాసం చేస్తూ భోజనాన్ని ధ్యానించడం కన్నా కడుపు నిండా భోజనం చేసి భగవంతుణ్ణి ధ్యానించడం ఎంతో మంచిది. బయటకు కనిపించే రూపాన్ని చూసి ఎవ్వరిని ఎప్పుడూ అంచనా వేయకు. ఎందుకంటే నోరు తెరిచే వరకు కాకి కోకిల రెండూ ఒకేలా ఉంటాయి కదా. ఇప్పుడు నీ చుట్టూ అందరూ ఉన్నారని ధీమాగా ఉండకు. నీకు చిన్న కష్టం వచ్చిందంటే చాలు అందరూ కూడా చెదిరిపోతారు. నీకు సమస్యలు వస్తే గందరగోళ పడకండి. అవి మీరు విజయం సాధించాల్సిన పరీక్షలుగా భావించి వాటిని ధైర్యంగా ఎదుర్కోండి. ఇప్పుడు మిమ్మల్ని రెచ్చగొట్టే వారికి అలానే మీకు చిచ్చు పెట్టేవారికి మీరు ఎంత దూరంగా ఉంటే మీ జీవితానికి అంత మంచిది. నీ మౌనాన్ని అవసరాన్ని బట్టే వాడాలి, కానీ ఎప్పుడూ కూడా నువ్వు అలానే ఎవ్వరితో మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఈ సమాజం నిన్ను వెక్కిరిస్తుంది. జాగ్రత్త. నీకు ఏదైనా సరే మంచిది కాదు అని తెలిస్తే అక్కడితో చేయడం ఆపేసేయ్. నిజం కాదు అని తెలిస్తే చెప్పడం ఆపేసేయ్. అసలు ధైర్యం అంటే భయం వేయకపోవడం కాదు, అసలు నీకు భయం వేసినా కూడా ముందుకి సాగిపోవడమే. మీకు హద్దులు మించిన ఆశలు ఉన్నట్లయితే శక్తికి మించిన కష్టం కూడా ఖచ్చితంగా పడాల్సి ఉంటుంది. సిద్ధంగా ఉండు. మసక బారిన కంటికి అన్నీ కూడా మసకగానే కదా కనిపిస్తాయి. అలానే తుప్పు పట్టిన మనసు గల వారికి అన్నీ కూడా తప్పుగానే కనిపిస్తాయి. నిజమేనా? ఎదుటివారి అర్థం పర్థం లేని మాటలకి ఎప్పుడైతే నువ్వు స్పందిస్తావో ఇక అప్పుడే సగం మనశ్శాంతిని నువ్వు పూర్తిగా కోల్పోతావని గుర్తుపెట్టుకో. అసలు స్వార్థపరుడంటే ఎవరో కాదు, నిన్ను అవసరానికి వాడుకొని అవసరం తీరిపోయాక వదిలేసేవాడే స్వార్థపరుడు. నీకు అవసరం అవకాశం రెండూ లేనప్పుడు ఎలా అయితే నువ్వు ఉంటావో అలానే అవసరం అవకాశం వచ్చినప్పుడు కూడా అచ్చం అలానే ఉండడమే నీ నిజమైన వ్యక్తిత్వం. ఈ సమాజంలో మనుషుల గురించి తెలుసుకోవాలి అంటే నువ్వు ఖచ్చితంగా కూడా అన్ని విషయాలు తెలుసుకోగలగాలి. అలా తెలుసుకోలేకపోతే ఈ సమాజంలో ఎవరు ఎలాంటి వాళ్ళో అసలు నీకు ఎలా అర్థమవుతుంది చెప్పు?
నీ వెనుక గోతులు తవ్వేస్తారు. జాగ్రత్తగా ఉండు. ధనం లేకుండా నువ్వు ఒక్కరోజు బ్రతికి చూడు, అన్ని సంబంధాలు వాటంతట అవే బయటపడతాయి. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.